ఓకే అయితే మన సంబంధించిన ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి బిగ్ టీవీ చైర్మన్ విజయకాంత్ గారి యొక్క నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రెడ్యాలకు చేరుకున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ సంబంధించిన రెడ్యాల గ్రామ ప్రజలు కూడా చాలా తండోపంగా నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మర్యాదపూర్వకంగా కలిసి రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క స్వగృహానికి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వారి యొక్క స్వగృహానికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా కొన్ని విజువల్స్ ఏముంది ఏందనేది అప్డేట్స్ని కూడా అందియబోతున్నాం. ఇది పరిస్థితి ఇక్కడ రెడ్యాల నుంచి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పరిధిలోని రెడ్యాల గ్రామ సమీపంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క వాళ్ళ యొక్క నాన్నగారు చనిపోవడంతో ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రెడ్యాల గ్రామానికి సంబంధించిన దగ్గర చేస్తున్నారు. ఇక్కడ మన విజువల్లో కూడా చూడొచ్చు. టోటల్గా ఇక్కడ హెల్ప్యాడ్కి సంబంధించిన దాన్ని పూర్తిగా దాన్ని నీట్గా తయారు చేసి చాలా నీట్గా అక్కడ బందోబస్తుని పోలీసుల బందోబస్తుల మధ్యలో ఈ యొక్క హెలిప్యాడ్ని కూడా ఇక్కడ ఇంకొక మరికొద్ది క్షణంలో ఇక్కడ ల్యాండ్ అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా పోలీసుల బందోబస్తులలోనే ఈ యొక్క పూర్తి పోలీసుల నిమగ్నం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మరీ కొద్దిసేపట్లో ఇంకొక 2 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రెడ్యాల యొక్క గ్రామానికి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ నియోజకవర్గం సంబంధించిన రెడ్యాల గ్రామంలో ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి ఇటు వాళ్ళ యొక్క తమ్ముడు బిగ్ టీవీ చైర్మన్గా ఇక్కడ మన హైదరాబాద్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు చాలా నడుస్తున్న పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు. టోటల్గా అయితే రెడ్యాలలో వారి యొక్క చూడొచ్చు. యూజువల్లో ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే, దాంతోపాటు శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ మరియు పార్లమెంట్ సభ్యులు కోరెక్కి బలరాం నాయక్ ఈ యొక్క హెలిప్యాడ్ దగ్గరికి వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చిన విజువల్లో కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు ప్రభుత్వ ఇప్పు డోర్నక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ కూడా ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర కూడా చేరిన పరిస్థితి అయితే మన విజువల్లో చూడొచ్చు. దాంతోపాటు నూతనంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వివిధ వైస్ చైర్మన్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ విజువల్లో వారి యొక్క స్వాగతాన్ని పలకడానికి కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ విజువల్లో మనం చూడొచ్చు. మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన వాళ్ళు కూడా పూలే బోకేలతో వాళ్ళు విజువల్లో చూడొచ్చు. టోటల్గా మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగ్గుల జ్యోతి గారు వారు పూలే బొక్కలతో కూడా సీఎం గారిని ఇవ్వడానికి కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి. దాంతోపాటు శాసనసభ్యులు ఇటు మురళీ నాయక్, దాంతోపాటు ఎంపీ బలరాం నాయక్ హెలిప్యాడ్ సమీపాన్ని కూడా చేరుకున్నారు కూడా మన విజువల్లో టోటల్గా మనం చూడొచ్చు. ఇది మొత్తంగా అయితే భారీ పోలీసు బందోబస్తుల మధ్యలో సీఎం రాక అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రైట్. దాంతోపాటు మున్సిపల్ చైర్మన్ గారు మహబూబాబాద్కి సంబంధించిన నూతనంగా ఎన్నుకబడ్డ గుగ్గుల జ్యోతి గారు కూడా వారు పూలగుచ్చులతో అందియాలని కూడా అక్కడ పోలీసు వారి యొక్క ప్రాంగణంలో అక్కడ చేరుకున్నారు. మరి వాళ్ళని అయితే అక్కడ ఆపేసిన పరిస్థితి మరి ఏంది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఓకే, టోటల్గా మనం మొత్తంగా అయితే భారీ బందోబస్తుల మధ్య సీఎం రాక అయితే కనిపిస్తూ ఉంది.
సీఎం రాక రెడ్యాల గ్రామానికి మరి కొన్ని క్షణంలో హెలికాప్టర్ అనేది మన విజువల్లో చూడొచ్చు. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క నాన్నగారు చనిపోయిన తరుణంలో పరామర్శించడానికి హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్లో చూడొచ్చు. టోటల్గా శ్రీకాంత్ రెడ్డి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క నాన్నగారిని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి గారు హెలిప్యాడ్లో ఇప్పుడే ల్యాండ్ అయిన విజువల్లో మనం పూర్తిగా విజువల్లో చూడొచ్చు. దాంతో ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇంటర్నెతంగా ఎదురు చూస్తున్న ఇది రెడ్యాల గ్రామం. ఈ రెడ్యాల గ్రామం సంబంధించిన ప్రజలు కూడా రేవంత్ రెడ్డి రాకకు ఎదురు చూస్తున్న ఆ సమయం కూడా ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. ఇది సీఎం గారు మరికొద్ది క్షణంలో ఆ ల్యాండ్ అయి రెడ్యాల గ్రామానికి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వారి యొక్క నాన్నగారు చనిపోయిన తర్వాత పరామర్శించడానికి తను హెలికాప్టర్లో మరికొద్ది క్షణంలో దిగనున్నాడు. మనం ప్రస్తుతం అక్కడ హెలిప్యాడ్ యొక్క విజువల్స్ లైవ్లో ఇక్కడ ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. దాంతోపాటు ఇక్కడ పోలీస్ బందోబస్తుల మధ్యలో అయితే ఈ యొక్క చూడొచ్చు. టోటల్గా ఇక్కడ హెలికాప్టర్ పూర్తిగా డౌన్ అయి మరికొద్ది క్షణంలో సీఎం రేవంత్ రెడ్డి దిగి ఇక్కడ ఉన్న రెడ్యాల గ్రామ ప్రజలకు శుభాది వందనాలు తెలియజేస్తూ ల్యాండ్ అయిన విజువల్లో మనం టోటల్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కలవడానికి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం ఎంపీ బలరాం నాయక్ మరియు ప్రభుత్వ శాసనసభ్యులు డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రామచంద్ర నాయక్ కూడా అక్కడ పూలగుచ్చులతో పూర్తిగా అక్కడి నుంచి ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే మన విజువల్లో టోటల్గా ఇక్కడ చూడొచ్చు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అభినందనలు కూడా తెలియజేస్తున్న విజువల్లో కూడా మనం చూడొచ్చు. దాంతో అక్కడి నుంచి ఆ యొక్క వెహికల్లో ఇప్పుడే ఎక్కిన పరిస్థితి కూడా మనకు ఇక్కడ టోటల్గా మన లైవ్లో కూడా చూడొచ్చు. మరి ప్రజలైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి రాకకు ఇక్కడ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విజువల్ కూడా చూడొచ్చు. దాంతోపాటు కొండ సురేఖ గారు కూడా ఈ యొక్క అటవీ శాఖకు సంబంధించిన కొండ సురేఖ కూడా ఈ యొక్క రెడ్యాల గ్రామాన్ని కూడా చేరుకున్నారు కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొత్తంగా బ్లడ్పూర్ సంబంధించిన వెహికల్లో రేవంత్ రెడ్డి గారు రెడ్యాల గ్రామానికి చేరుకున్నారు. దాంతోపాటు బ్లడ్పూర్ యొక్క వెహికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అక్కడ చూడొచ్చు. విజువల్లో కూడా టోటల్గా చూపిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రాకకు సంబంధించిన విజువల్స్. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కారు విజువల్లో కూడా టోటల్గా చూడొచ్చు. ఒకలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సంబంధించిన వాళ్ళు ఒక వెహికల్లో కొన్ని గంటల నుంచి నిలబడి కూడా చూస్తున్న విజువల్లో కూడా మనం చూడొచ్చు. దాదాపుగా భారీ పోలీసుల బందోబస్తుల మధ్యలో రేవంత్ రెడ్డి గారి యొక్క రాక అయితే కనిపించింది కూడా విజువల్లో చూడొచ్చు.
అక్కడ దూరం లేదు చనిపోలే మళ్ళా లేచిపోతున్నాడు మళ్ళీ చూద్దాం. దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారు మరియు ఎస్పీ ఐజీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గారిని పూలగుచ్చులతో అందించి వాళ్ళు తిరుగు ప్రయాణాన్ని కూడా చేస్తున్న విజువల్లో మనం చూడొచ్చు. టోటల్గా ఇది రెడ్యాల గ్రామానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి రాక దాంతోపాటు ఆర్టీఓ గారు కృష్ణవేణి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ ఇది రెడ్యాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రావడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా ఈ విజువల్లో చూడొచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ రెడ్యాలకు సంబంధించిన గ్రామ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో శుభాది వందనాలు తెలియజేసిన విజువల్లో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఓకే, అయితే మొత్తంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి రెడ్యాలకు రావడం జరిగింది. దాంతోపాటు పోలీస్ బందోబస్తుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీస్ బందోబస్తులో రెడ్యాల గ్రామానికి సంబంధించిన కార్యక్రమం అయితే జరిగింది. ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క వాళ్ళ యొక్క నాన్నగారు చనిపోవడంతో కలవడానికి అయితే పూర్తిగా వాళ్ళ యొక్క సోదరుడుగా అక్కడికి రావడం జరిగింది. మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి రావడం కూడా ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు కూడా చాలా అభినందంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలకు కూడా వచ్చిపోవడం కూడా అభినందంగా ఉందని కూడా స్థానికులు కూడా ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు కూడా మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ. ఇది ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క స్వగృహము. వాళ్ళ యొక్క నాన్నగారు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికైతే వచ్చిన విజువల్లో కూడా చూడు. ఇదే ఇల్లు రేవంత్ సర్కార్ వచ్చిన ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి స్వగృహం ఇది. చూడవచ్చు మనం టోటల్. ఇది ముందు భాగము. వచ్చేటప్పుడు తీసుకోవడం కానీ ఎన్ఎం కుటుంబాన్ని పరామర్శించి పూర్తి స్థాయిలో ఎం నరేందర్ రెడ్డి గారు వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధించిన వారు పూర్తి స్థాయిలో ఎన్ఎం కుటుంబాన్ని పరామర్శించి వెళ్తున్న విజువల్స్ ఇవి. తండోపతండాలుగా ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం దాన్ని చూడడానికైతే చాలామంది ఇక్కడ రెడ్యాల గ్రామానికి ఇచ్చేసి ప్రజలు తండోపతంగా వచ్చిన పరిస్థితి.